గుర్తుంది రిషి, సమయం వచ్చినప్పుడు అడుగుతానన్నావు. సరే ఇప్పుడు అడుగు. అడిగిన తర్వాత మళ్ళీ కాదనకూడదు. నువ్విక్కడే మాతో పాటు ఉంటానంటే నువ్వు ఏదడిగినా కాదనం అసలా. ఏటది చెప్పు రిషి, ఏదైనా చేస్తాం. నేను మాటిస్తా ఉన్నాను రిషి. నువ్వు అడిగింది అవుననటమే కాని కాదనే ప్రసక్తే లేదు. సరే అయితే చెప్తున్నాను వినండి. మా నాన్నకి సంధ్య ఆంటీకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా, అది ఆపేయాలి నానమ్మ, అది ఆపేయాలి నానమ్మ, ఆపేయాలి నానమ్మ, ఆపేయాలి నానమ్మ. అలాగే మా అమ్మని నాతో పాటు ఈ ఇంట్లో ఉండనివ్వాలి, ఈ ఇంట్లో ఉండనివ్వాలి, ఇంట్లో ఉండనివ్వాలి, ఇంట్లో ఉండనివ్వాలి. మనమందరం కలిసి ఉండాలి. ఆ షరతుకి మీరు ఒప్పుకుంటే అప్పుడు నేను ఇక్కడే ఉండిపోతాను. ఏంటి ఎవ్వరూ ఏం మాట్లాడరు? ఏం మాట్లాడతారు మనవడా? నీ మాటలకి వీళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయింది. మాటిచ్చానన్నారు కదా, మరేం మాట్లాడరేంటి? నువ్వు అడిగిన 2 షరతుల్లో ఏ ఒక్కటి జరగదు. కాదనని మాటిచ్చారుగా మీరు. నోటి దోలు ఎక్కువై వాగేసి ఉండాను. నా మాట నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. రిషి, లేట్ అయితే మీ మిస్ నీ మీద అరుస్తారు రిషి. స్నానం చేద్దుగానరా. నేనేం స్నానం చేయను. అరే రిషి, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం. నా మనసుని చంపుకోలేక, దాన్ని మోసం చేయలేక, నా మనసు చెప్పినట్టుగా నేను ప్రతీదీ చేయడం వల్లే నాకిన్ని సమస్యలు. బాధలు భరించాల్సి వస్తుంది అని తెలిసినా కూడా ఎదుటి వాళ్ల మనసు కష్టపెట్టకూడదు అని నా మనసుని నేనే కష్టపెట్టుకుంటున్నాను చూడు. అదే కారణం. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని పేరు ఏమిటో. ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. సింధు,
ఏంటి? తీసుకో ఈ బ్లాంక్ చెక్. ఇది నాకెందుకు ఇస్తున్నావు యష్? ఎంతో పోరాటం చేసి రిషిని దక్కించుకున్నావు. కానీ ఇప్పుడు రిషికి నీ దగ్గర ఉండడం ఇష్టం లేక మాతో పాటు మా దగ్గరే ఉండిపోతానని ఒప్పుకున్నాడు. దాంతో మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పాప నువ్వే బాధతో ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది సింధు. ఒంటరిగా అయినని ఫీల్ అవుతున్నావుగా. అందుకే ఈ బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. నీకు కావాల్సినంత రాసుకో. దీన్ని నేను ఏ విధంగా అనుకోవాలి యష్? నీ ఇష్టం సింధు. ఎలాగైనా అనుకో. గిఫ్ట్ అనుకో, లేదా నేను ఇచ్చే నజరానా అనుకో, ఏదైనా అనుకో, పర్వాలేదు. అంటే అంటే ఏంటి యష్ నీ ఉద్దేశం? నా కొడుకుని నేను డబ్బుకు అమ్ముకుంటున్నాను అనుకున్నావా? అమ్మగా నేను అంత దిగజారిపోతాననుకుంటున్నావా? మాట్లాడవే. అది కాదు సింధు. రిషి ఇంక నీ దగ్గరికి రాడు. పాపం ఇంకా నీకంటూ ఎవరున్నారు? ఒంటరిగా బ్రతికేయాలి. డబ్బు నీకు హెల్ప్ అవుతుందని ఇస్తున్నాను. స్టాప్ ఇట్ యష్. జస్ట్ స్టాప్ ఇట్. నీ కోసమో మీ అమ్మ కోసమో లేక మీ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసమో రిషిని అక్కడ ఉంచలేదని ఆల్రెడీ ఇంతకు ముందే నీకు చెప్పాను. రిషి అక్కడ హ్యాపీగా ఉన్నాడు అని ఒకే ఒక్క కారణంతో ఉండనిస్తున్నాను. నా కొడుకు అక్కడ సంతోషంగా లేని మరుక్షణం మీ అందర్నీ వదిలేసి మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తాడు. అప్పుడు రిషిని ఎవరు ఆపాలని చూసినా నాలో కాళికా మాత్రం చూస్తారు మీరు. రిషి మళ్ళీ నీ దగ్గరకు వస్తాడని ఇంకా నువ్వు అనుకుంటున్నావా? అది జరగని పని సింధు. ఇంకా నువ్వు రిషిని మర్చిపోవడమే బెటర్. ఏమో ఎవరికి తెలుసు యష్. నా కొడుకు నిజంగా ఈ అమ్మ గురించి ఆలోచిస్తే ఈ పాటికే బ్యాగ్ సర్దుకుని మీ ఇంటి నుంచి బయలుదేరుంటాడు. మరి అంతలా నవ్వకు యష్. జరగబోయేది ఏదైనా సరే మనం ఊహించగలమే తప్ప శాసించలేం. రిషి మళ్ళీ నా దగ్గరికి రాడు, అది జరగని పని అని నువ్వన్నావు. జరగచ్చు, వస్తాడేమో అని నేనంటున్నాను. చూద్దాం. నాన్నగా నీ ఊహ కరెక్టో, అమ్మగా నా ఊహ కరెక్టో చూద్దాం. నేనే ఊహించి చెప్పడం లేదు సింధు. మా ఇంట్లో జరిగే వాస్తవాన్ని గుర్తించి చెప్తున్నాను.